విశాఖ కొమ్మాదిలో చైతన్య కాలేజ్ దగ్గర రూపశ్రీ తల్లిదండ్రుల నిరసన కొనసాగుతోంది. తమకు న్యాయం చేయాలని నిన్నటి నుంచి నిరసన చేస్తున్నారు. రూపశ్రీ మృతి చెంది 7 రోజులు గడుస్తున్నా కాలేజీ యాజమాన్యం మాత్రం ఆమె కుటుంబ సభ్యులను కలవలేదు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి ముగ్గురు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మహిళా కమిషన్ రిపోర్ట్ కోసం రూపశ్రీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రూపశ్రీ మరణం హత్య, ఆత్మహత్య అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రూపశ్రీ తల్లిదండ్రుల నిరసన అంటే కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదని చెప్పి తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారు కదా. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? కొమ్మాదిలో ఉన్నటువంటి చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో 7 రోజుల క్రితం రూపశ్రీ అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అటు కాలేజీ మేనేజ్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 2 రోజులుగా రూపశ్రీ తల్లిదండ్రులు, గ్రామస్తులు మొత్తం అందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా వచ్చు. వీళ్ళతో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రూపశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆమె మరణానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆందోళన అయితే చేస్తున్నారు 2 రోజుల నుంచి. అయితే ఇక్కడ 7 రోజులు అవుతున్నా కూడా కాలేజీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ కూడా అటు రూపశ్రీ తల్లిదండ్రులను కానీ కుటుంబ సభ్యులను కానీ పరామర్శించడం, కలిసి జరిగినటువంటి విషయంలో మాట్లాడడం కానీ ఏమీ చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఒకేసారి అటు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి, అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ, ముఖ్యంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 3 సభ్యుల కమిటీకి సంబంధించి ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి వేరువేరుగా విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ విచారణలో చాలా విషయాలు బయటపడినటువంటిది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా కాలేజీలో సెక్యూరిటీ పర్పస్ కానీ, సీసీ కెమెరాల విషయంలో కానీ, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి రూమ్స్ విషయంలో కానీ ఇవన్నీ చూడడానికి అధ్వానంగా ఉన్నవి. అసలు వీళ్ళు కాలేజీ నడుపుతున్నారా, ఇంకేదైనా నడుపుతున్నారా, కేవలం డబ్బుల కోసమే కాలేజీ రన్ చేస్తున్నారనే తీవ్రమైనటువంటి ఘాటు విమర్శలు మహిళా కమిషన్ చైర్పర్సన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలేజీకి సంబంధించి లైంగిక వేధింపులు అనేవి ఉన్నవి. ఒక్క విద్యార్థినే కాదు, చాలామందికి లైంగిక వేధింపులకు గురయ్యారు. అది విద్యార్థుల దగ్గర మేము మాట్లాడితే తెలిసింది అని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మహిళా కమిషన్ విచారణలో ఏం తేలింది, ఎట్లాంటి రిపోర్ట్ని ప్రభుత్వానికి వీళ్ళు అందిస్తున్నారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రిపోర్ట్ కోసం ప్రస్తుతము ఈ రూపశ్రీ తల్లిదండ్రులు అయితే వెయిట్ చేస్తున్నారు. దీనితోడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ల్యాబ్కు పంపించినటువంటి రిపోర్ట్స్ కానీ రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి గత 2 రోజులుగా కాలేజీ గేట్ ముందే తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇప్పటివరకు మీతో కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటివరకు రాలేదు? నిన్నటి నుంచి మీరు ఇదే ప్లేస్లో ఆందోళన చేస్తున్న దానికి వాళ్ళు అసలు మిమ్మల్ని పిలిపించడం కానీ, మీతో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా ఇప్పటివరకు? లేదండి, ఇంకా ఏమీ జరగలేదండి. వాళ్ళు రావాలి ఇక్కడికి. వచ్చిన వరకు మేము ఇక్కడి నుంచి లేవడం జరగదండి. ఎన్ని రోజులన్నా ఇక్కడే కూర్చుంటామండి. అంటే కేవలం కాలేజీ సిబ్బంది రావడమే కానీ మేనేజ్మెంట్లో ఏ ఒక్కరు కూడా ఈ ప్రమాదం అయితే జరిగింది, ఆమె చనిపోయిందని మాట్లాడడం కానీ, మీతో కనీసం ఏం చేయమంటారని అడగడం కానీ ఏమి చేయలేదా? లేదండి, ఏమి జరగలేదు అలాంటి. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కాలేజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళైతే ఇక్కడికి ఎవరూ రాకపోవడంతో ఒక పక్కన వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ వచ్చే వరకు వాళ్ళ సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. విద్యాసంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పక్క నుంచి విచారణలు జరుగుతున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయో రావట్లేదు తెలియదు, రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో అని చెప్పట్లేదు, వీళ్ళతో మేనేజ్మెంట్ కూడా మాట్లాడలేదు. మరి ఎన్ని రోజులు ఇలా? నమస్తే, సాయి కుమార్, విద్యార్థి పరిషత్ జిల్లా సంఘటన కార్యదర్శి. ఇప్పటికి 7 రోజులు పూర్తయినప్పటికీ కూడా కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం ఆశ్చర్యకరం. అదేవిధంగా 7 రోజులు పూర్తయినప్పటికీ ఒక మేనేజ్మెంట్ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడడం లేదు. ఏబీవీపీ సహనం కోల్పోతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు సహనం కోల్పోతూ ఉంది. మరి కొద్ది రోజులు చూసైనా సరే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా ఉద్రిక్తం చేస్తామని చెప్పి స్పందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క మేనేజ్మెంట్ స్పందించి ఈ యొక్క తల్లిదండ్రులకు వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది. రాని పక్షాన
ఖచ్చితంగా ఈ యొక్క క్యాంపస్ ముట్టడి చేయడానికి కూడా ఏబీవీపీ సిద్ధంగా ఉందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కూడా ఉన్నారు. మీరు మొదటి రోజు నుంచి ఆ రూపశ్రీ ఆ డెడ్ బాడీ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని చూస్తున్నారు, కాలేజ్ మేనేజ్మెంట్కి సంబంధించినట్టు కూడా చూస్తున్నారు. అసలు వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ఇంతమంది యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చి రూపశ్రీకి మద్దతుగా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మీరు అలా ఏం చెప్పట్లేదు, మామూలుగా మా లోపల ఉన్నారు అంతే, వాళ్ళు మేము ఇక్కడ అన్నీ చేస్తున్నట్టుగా ఉందంతే. అంటే అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా న్యాయం కావాలి అంటే ఆమె చెప్పిన లోపల ఉన్నటువంటి పొజిషన్స్ మీరు కాలేజీ లోపలికి వెళ్ళి చూశారు కదా, చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అసలు ఏమి చనిపోవడానికి కారణాలు? అక్కడ లోపల ఫెసిలిటీస్ ఏం లేవు, లేడీస్ హాస్టల్కి ఉండాల్సినందుగా ఏం లేవు. పైన రూఫ్ కూడా అంతా కూడా చిన్నగా ఉంది, ఏ చీకట్లో వెళ్ళినా పడిపోయే విధంగానే ఉంది. ప్రాసెస్ ఏం అసలు బాగోలేదు ఇక్కడ లోపల అంతా కూడా, సెక్యూరిటీ కూడా కరెక్ట్గా లేదు. అసలు 4 అంతస్తుల మీద నుంచి పడిపోయింది అనేది నమ్మసక్యంగా ఉందా? మీరు నమ్ముతున్నారా? మీకు లేదండి, అంటే పడిపోయిందని చూపించారు అంతే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు ఇంకా చెప్పలేదు. అసలు ఏది తిరగట్లేదు అక్కడ, ఎంతవరకు అది పడిపోయిందా లేదంటే ఎవరైనా తోసారా ఏంటి అనేది డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు అసలు. అంటే ఇది హత్య అనుకోవాలా ఆత్మహత్య అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు? అదే అర్థం కావట్లేదండి. తేల్చి చెప్తే బాగుండు పోలీసులు అనేవాళ్ళు, హత్య అని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే కేవలం బంధువులే ఉన్నారు వీళ్ళతో అనుకుంటే మాత్రం పొరపాటే. బంధువులు కాదు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గ్రామంలో చనిపోయినటువంటి అంటే ఉన్నత చదువుల కోసం వచ్చినటువంటి విద్యార్థిని చనిపోవడంతో ఇక్కడ వీళ్ళందరూ కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మహిళా కమిషన్ ఏం తెలుస్తుంది, పోలీసులు ఏం తెలుస్తారనేది వేచి చూడాలి. ఆ రిపోర్ట్స్ వస్తే కనుక తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికే పోలీసులు మేనేజ్మెంట్కి సంబంధించి అంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ని, అదేవిధంగా మేనేజ్మెంట్లో ఒక వ్యక్తిని, ప్రిన్సిపల్ని, వార్డెని భర్తని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి వాళ్ళైతే రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మహిళా కమిషన్ గుర్తించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం కాలేజీ అత్యంత అధ్వానంగా ఉంది, ఇది కాలేజీ నడిపేదానికి అర్హత లేదని మహిళా కమిషన్ చైర్పర్సనే స్వయంగా దీని మీద కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు లోపల ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. మరి వేచి చూడాలి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మహిళా కమిషన్ రిపోర్ట్ కోసం, అదేవిధంగా పోలీసులు చేస్తున్నటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అది వస్తేనే కానీ రూపశ్రీది హత్య, ఆత్మహత్య లేకపోతే ఎవరిని కావాలని చేశారనేది మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.